ఒక ప్రశ్న వేధిస్తుంది తెలంగాణని ఇప్పుడు మరి నీళ్ళన్నీ ఎటువాయేగా ఈసారి సీజన్లో కూడా గతంలో కంటే వర్షపాతం ఎక్కువగా నమోదైంది కానీ ఎందుకు ఈ సమయానికి నీళ్లకు ఇబ్బంది కలుగుతుంది పంటలన్నీ ఎండిపోతున్నాయి రాను రాను తాగునీటికి కూడా తీవ్రమైన సమస్య వచ్చే ప్రమాదం కనిపిస్తుంది ఇప్పటికే దాని పరిణామాలు కనిపిస్తా ఉన్నాయి ప్రజలు ఫేస్ చేస్తా ఉన్నారు ఎందుకు ఈ నీటి కష్టాలు అనే ప్రశ్నకు సమాధానం ఏం దొరుకుతుంది మనం మాట్లాడదాం ఇవాళ దీనికి సంబంధించి మనకు పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధులు కిరణ్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు విధంగా శేఖర్ నాగర్కర్ల నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు ముందుగా కిరణ్ తో మాట్లాడదాం కిరణ్ రైతులు మాట్లాడుతున్న మాట ఒక్కటే కేవలం ప్రభుత్వ వైఫల్యంతోనే రేవంత్ రెడ్డికి పరిపాలన చేతగాక ప్రాజెక్టులో నీళ్లున్న ఎండబెట్టి వీటన్నిటిని కూడా రైతులకి కరువు తీసుకొచ్చింది కాంగ్రెస్ అని మాట్లాడుతున్నారు ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడికక్కడ పంటలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎండిపోతున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనబడుతున్నాయి ఎండాకాలం రాకముందే ఈ పరిస్థితి దాపరించిందంటే పరిస్థితి ఏ విధంగా ఉన్నదని మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాలు అంటే హైదరాబాదు మేడ్చల్ మల్కాజ్గిరి మినహా మిగతా 31 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున పంటలు అనేది ఎండిపోతా ఉన్నాయి అటు సాగునీటికి కావచ్చు తాగునీటికి కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు అయితే చూసుకోవచ్చు ప్రాజెక్టుల్లో నీళ్లు నింపే అవకాశం ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుంది వర్షపాతం సాధారణ వర్షపాతం కంటే అదనంగానే ఈసారి వర్షపాతం ఎక్కువగా నమోదైంది ఎక్కడికక్కడ నీళ్లు నిల్వ చేసేటువంటి సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క ప్రాజెక్టులో కూడా నీటిని నిల్వ చేయనటువంటి పరిస్థితులు అయితే కనిపించాయి అటు కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేసేటువంటి సామర్థ్యం ఉంది కానీ అటు మేడిగడ్డ కావచ్చు అన్నారం కావచ్చు సుందిల్లా కావచ్చు లక్ష్మీ బ్యారేజ్లలో కూడా ఒక్క చుక్క నీరు కూడా లేకపోవడం అంటే కేవలం కేసీఆర్ ఆ ప్రాజెక్టులు నిర్మించారన్న ఒక్క కారణం కొద్దే వాటిని పూర్తి స్థాయిలో వాటిని విస్మరిస్తున్నటువంటిగా అర్థం చేసుకోవచ్చు అటు రైతులు కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు వర్షాకాలంలో పంటలన్నీ కూడా పూర్తి స్థాయిలో విస్మరించినటువంటి నేపథ్యంలో అప్పుడు రైతు బంధు రైతు భరోసా ఏది కూడా రాకపోవడంతో పంటలన్నీ కూడా పూర్తిగా ఎండిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు నీళ్లు తీసుకొని ఇవ్వాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో ఫిబ్రవరి నెలలోనే పూర్తిగా పంటలన్నీ ఎండిపోయాయి మార్చి నెల ఇంకా ఎండాకాలం కూడా మరొక 2 నెలల పాటు ఉంది అటు కాళేశ్వరం నుంచి కావచ్చు అంతేకాకుండా శ్రీశైలము నాగార్జున సాగర్ నుంచి కూడా పెద్ద ఎత్తున నీటిని తీసుకునేటువంటి అవకాశం ఉంది కానీ వాటిల్లో ఒక చుక్క నీరు కూడా నింపలేదు ఎక్కడికక్కడ ప్రాజెక్టులలో కూడా నీళ్లు లేకపోవడంతో ఎండిపోతున్నటువంటి దృశ్యాలు ఉన్నాయి నెర్రలు బారుతున్నాయి అటు రైతులు కూడా ఏడుస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో పంటలు వేసినటువంటి వరి వేసినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అందులో ఏదైతే గొర్రెలను కావచ్చు అంతేకాకుండా ఎద్దులను కూడా మేపుతున్నటువంటి దృశ్యాలు మనకు రాష్ట్ర వ్యాప్తంగా రోజు ఇవే తంతు కొనసాగుతుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఒక సమీక్ష చేయటం లేదు ప్రాజెక్టుల నుంచి కనీసం కొద్ది మేర నీళ్లు ఇచ్చినప్పటికీ కూడా దాదాపు వచ్చేటువంటి ప్రాజెక్టుల నుంచి నీళ్లు ఇస్తే కొన్ని పంటలు కూడా సస్యశ్యామలమైనటువంటి అవకాశం ఉంటుంది 1 కోటి ఎకరాలకు నీళ్లు అందించే లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టులు చేపట్టారు అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో కాళేశ్వరం ప్రాజెక్టులలో నీళ్లున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా పూర్తిగా పెరిగింది ఎక్కడికక్కడ బోర్లలో కూడా నీళ్లు దునికినటువంటి పరిస్థితి కనిపించింది వర్షాకాలంలో కూడా ఎగిసిపడినటువంటి బోర్ల నీళ్లు కావచ్చు బావుల్లో కూడా పెద్ద ఎత్తున ఇట్లా ముంచుకొని తీసుకునేటట్టుగా ఉండేది కానీ ఇప్పుడు ఎక్కడ కూడా నీళ్లు కనిపించట్లేదు మంచినీటి కూడా ఇటు హైదరాబాద్లో కావచ్చు అటు తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఢిల్లీ టూర్లలో రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మంత్రులు ఇరిగేషన్ శాఖ మంత్రి కావచ్చు అంతేకాకుండా రేవంత్ రెడ్డి కూడా కనీసం ఒక సమీక్ష కూడా చేయనటువంటి దాఖలాలు ఉన్నాయి ఎండలు బాగా కొడితే పంటలు ఎండిపోతే తనను తిడుతున్నారంటూ కూడా మాట్లాడుతున్నారు గతంలో కూడా పెద్ద ఎత్తున ఎండలు కొట్టాయి కనీసం ప్రాజెక్టులలో కూడా ఎండాకాలం కూడా మత్తలు దునికినటువంటి దృశ్యాలు మనం చూసుకోవచ్చు మిషన్ కాకతీయ ద్వారా చెరువులు కూడా నింపినటువంటి ఈ నెలలోనే పెద్ద ఎత్తున మార్చిని కావచ్చు ఏప్రిల్ నెలలో కూడా నీళ్లు నింపారు అటు ఉన్నటువంటి ఆయకట్టులో ఉన్నటువంటి నీటిని కూడా పెద్ద ఎత్తున తరలించి పంటలు ఎండిపోతున్నాయని ముఖ్యమంత్రి మాటలను చూసి జనం నవ్వుకుంటున్నారు రైతాంగం అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి వర్షాలు కురిసి వచ్చిన నీటిని ఒడిసి పట్టుకునే తెలివిలేదు ప్రాజెక్టులో నిలవైన నీటిని కాపాడుకునే తెలివిలేదు వాటిని రైతాంగానికి అందించే తెలివి అసలేదు కాళేశ్వరాన్ని ఎండబెట్టి రైతులకు ఈ దుస్థితిని తీసుకొచ్చిండు అని ప్రతి రైతుకు స్పష్టంగా అర్థమవుతుంది అంటే బయటికి ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా వాస్తవ పరిస్థితి మారదు ఎందుకంటే అక్కడ ఉన్న రైతులకు అర్థమవుతుంది సిచ్యువేషన్ ఎందుకంటే గతంలో ఎట్లా ఉండేది ఇప్పుడు ఎట్లా జరుగుతున్నది ఎక్కడ సమస్య వచ్చిందనే విషయానికి వచ్చేసరికి
ఏదైతే రైతులు కావచ్చు ప్రజలు కావచ్చు చేసినటువంటి ఒక చిన్న తప్పిదం కారణంగా వాళ్ళంతా కూడా ఇప్పుడు అరిగోస పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కేవలం ఒక కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మనం చెప్పుకున్నట్లయితే 7వ బ్లాక్లో ఒక పిల్లర్ కూలినందుకే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులు 1,00,000 కోట్లు వృధా అయిందంటూ కూడా వాళ్ళు చేసినటువంటి ప్రచారం అంతా కూడా చేస్తారు. ఇప్పటి వరకు కూడా దాని మరమ్మతులు చేపట్టలేదు, అందులో నీటిని కనీసం ఒడిసిపట్టేటువంటి ప్రయత్నం అయితే చేయలేదు. వర్షాకాలంలో పెద్ద ఎత్తున వరద వచ్చింది, అయినా కానీ తట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు నిలబడినటువంటి పరిస్థితి కనబడింది. 1,000 కోట్లు ఖర్చు పెట్టినా, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినా కేవలం రైతాంగం కోసం మాత్రమే నాటి సీఎం కేసీఆర్ ఈ ప్రణాళికనంతా కూడా చేసి ఎక్కడికక్కడ నీటిని అందించడం కావచ్చు, కాలువల ద్వారా కావచ్చు, ఎస్ఆర్ఎస్పీ కాలువలు కావచ్చు, అంతేకాకుండా పెద్ద ఎత్తున చెరువులను నింపేటువంటి ప్రయత్నం చేశారు. ఉన్నటువంటి చెరువులన్నీ కూడా పూర్తిగా సస్యశ్యామలంగా మారాయి, నిండుకుండలు తలపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ప్రాజెక్టులో నీళ్లను వదిలినప్పటికీ ఎండాకాలంలో కూడా మత్తలు దునికినటువంటి పరిస్థితి అయితే చెరువుల పరిస్థితి కనిపించింది. ఎక్కడ కూడా ఒక ఎకరా కూడా ఎండిపోయినటువంటి దాఖలాలు అయితే ఉన్నాయి. గత ఏడాది ఇదే పరిస్థితి కొనసాగింది. ఫిబ్రవరి మార్చి నెలలో అటు ఖమ్మం జిల్లా పర్యటన కావచ్చు, జనగామ జిల్లా పర్యటన కావచ్చు, నల్గొండ జిల్లా పర్యటన కావచ్చు, సూర్యాపేట జిల్లాల్లో కూడా ఎండిన పంటలను నాటి సీఎం కేసీఆర్ పరిశీలించారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. రైతుల వద్దకు రైతు దీక్షలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి. అప్పుడు కూడా రైతులు పెద్ద ఎత్తున మా పంటలు ఎండిపోతున్నాయి, కనీసం రైతు బంధు అందలేదు, రైతు భరోసా అందలేదు, నీటికి కనీసం ఒక ఎకరాకు ఒక గుంట భూమికి కూడా కనీసం నీటిని అందించేటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదంటూ కూడా నెత్తి నోరు మొత్తుకుంటున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో వైఫల్యం చెందింది. వాటర్ మేనేజ్మెంట్ విషయంలో మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందనే చెప్పాలి. ఎక్కడికక్కడ కమిషన్లు తీసుకునేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి, కానీ రైతులకు సంక్షేమం కూడా ఎక్కడ కూడా తీసుకున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ విషయంలో రైతుల నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత అనేది వస్తుంది. స్వేచ్ఛ.